ముందుగా అందరికీ నమస్కారం. వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. పుష్య మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 9వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమైంది. 2025 జనవరి 10వ తేదీన ఉదయం 10 గంటల వరకు ఏకాదశి తిథి ఉంటుంది. అయితే ఉదయం తిథి ప్రకారం జనవరి 11 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి జరుపుకోవాలని ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఉపవాసం ఎలా ఉండాలి, ఎలాంటి విధివిధానాలు పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం. అన్ని ఏకాదశిల కంటే వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రమైనది, అత్యంత శక్తివంతమైనది. ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు కోటిరెట్ల పుణ్య ఫలితం కాకుండా జన్మజన్మల పాపాలన్నీ కూడా పోతాయి. ఈ నెల జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి రానుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉన్నవారికి విష్ణుమూర్తి ఆశీర్వాదంతో జీవితమంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు. అంతేకాకుండా కోటి జన్మల పుణ్య ఫలితం కూడా దక్కుతుంది. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తి దర్శనం ఇస్తాడు. కేవలం ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే స్వామి వారి ఉత్తర ద్వారం తీర్చుకుంటుంది. ఉత్తర ద్వారం నుండి స్వామి వారికి మళ్లీ పునర్జన్మ ఉండదని నమ్ముతారు. జనవరి 10వ తేదీన శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకొని ఇంటిగుమ్మానికి కుంకుమ బొట్లు పెట్టి పూజను ప్రారంభించాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని పూజించాలి. కాబట్టి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి అలాగే లక్ష్మీదేవి ఫోటోకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో నిండుగా అలంకరించుకోండి. ఈ రోజున పూజ చేసేవారు గులాబీ పూలతో స్వామివారిని పూజిస్తే రెట్టింపు పుణ్య ఫలితం వస్తుంది. మీ దగ్గర ఉన్న నగలతో వెంకటేశ్వర స్వామిని విశేషంగా అలంకరించుకొని స్వామివారిని పూజించండి. తులసిదళాలంటే స్వామివారికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఒక తులసి మాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామివారి పటానికి వేయాలి. ఏకాదశి రోజున ఎవరైతే తులసి దళాలను స్వామివారికి సమర్పిస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఈ రోజున పూజ చేసేవారు ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు 2 దీపాలను ఖచ్చితంగా వెలిగించాలి. మట్టి ప్రమాదంలో కానీ పిండి ప్రమిదల్లో కానీ దీపారాధన చేస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది. ఇక పూజలో నైవేద్యంగా బెల్లం పానకాన్ని నివేదించాలి. ఎలా? వెంకటేశ్వర స్వామి వారి పూజ చేసేటప్పుడు ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. చివరగా స్వామివారికి హారతి ఇచ్చి 3 ప్రదక్షిణలు చేసి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని పూజలు ముగించాలి. ఇలా ఇంట్లో దీపారాధన చేసుకొని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ దర్శనం చేసుకుని వైకుంఠ ద్వారం నుంచి బయటకు వస్తే 7 జన్మల పాపాలన్నీ తొలగిపోయి అపార రాజయోగం కలుగుతుంది. ఉత్తర ద్వారం నుండి స్వామి వారిని దర్శించేటప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకుంటే మీ కోరికలన్నీ స్వామి వారి పాదాలు చెంతకు చేరుతాయి. ఈ ఏకాదశి రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉంటే వేల సంవత్సరాల పాటు తపస్సు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పకుండా 2 దీపాలు వెలిగించాలి. ఇలా దీపాలు వెలిగించడం ద్వారా శ్రీ మహాలక్ష్మి దేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఏకాదశి రోజున పొరపాటున కూడా బియ్యం మరియు గోధుమలను తినకూడదు. అలాగే కూరగాయలు విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆకుకూరలు అలాగే టమోటాలను అసలు తినకూడదు. సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. పెరుగు తినకూడదు. అలాగే ఉల్లిపాయలు వెల్లుల్లి తినకూడదు. మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకుండా ఉండాలంటే ఒక నియమం ఉంది. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అన్నం తిన్నవారికి అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఏకాదశి రోజున పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను వేసుకోకూడదు. అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు తలకి నూనె రాయకూడదు.
ఈ రోజున తలకు నూనె రాస్తే మీ ఆయుస్సు తగ్గిపోతుంది. వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చినప్పుడు 3 కోట్ల మంది దేవతలు వస్తారని శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తి ఆలయానికి వెళ్లి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా తులసి తీర్థాన్ని సేవించాలి. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున గోవుకు ఆహారంగా తినిపిస్తే మాత్రం ముక్కోటి దేవతలకు భోజనం తినిపించినంత పుణ్యం లభిస్తుంది. ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో జీవితంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. వైకుంఠ ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి. పొరపాటున కూడా ఆలస్యంగా నిద్రలేవకూడదు. ఈ రోజున ఎవరైతే ఆలస్యంగా నిద్రలేస్తారో అలాంటి ఇళ్లలో దరిద్ర దేవత నివసిస్తుంది. మధ్యాహ్నం సమయంలో అసలు నిద్రపోకూడదు. ఈ రోజున ఉపవాసం చేసేవారు మంచం పైన కూర్చోకూడదు. అలాగే ఈ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కోయకూడదు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎవరితోనూ అబద్ధాలు చెప్పకూడదు. వైకుంఠ ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి మాటకి నమస్కారం చేస్తే విపరీతమైన సంపద మీ ఇంటికి లభిస్తుంది. ఈ వైకుంఠ ఏకాదశి రోజునే ఆ పరమేశ్వరుడు హాలాహలాన్ని భక్షించాడని అంటారు. అందుకే ఇది చాలా ప్రత్యేకమైన రోజు. ఇలా ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజు ఈ విధివిధానాలు పాటించి ఆ విష్ణుమూర్తి అనుగ్రహానికి అందరూ పాత్రులు కండి.